నిన్ను ఇంట్లో ఉండమనకుండా రేణుక వాళ్ళ ఇంట్లో ఉండమని అడిగినందుకు నీకు బాధగా లేదా అమ్మా? లేదమ్మా. ఎక్కడ నువ్వు నన్ను ఇక్కడే ఉండిపోమ్మంటావేమోనని భయపడ్డాను. అర్చన, ఇక్కడ సమస్య స్టేటస్కి సంబంధించింది కాదు. తనకి అమృత, అర్చన ఇద్దరు కూతుళ్లే అని అమ్మ నోటుతోనే అంది. మరి నా నుండి అమ్మనెందుకు దూరం చేస్తున్నావు? చచా, మీరు వేరు నేను వేరా చెప్పండి. ఏం లేదు అర్చన, అమ్మ మన ఇంట్లో ఉన్నా ఇంట్లో పనివాళ్లలాగా ఆ పని ఈ పని చేసుకుంటూ ఒక పని మనిషిలా ఇంటి పనులు చేస్తుంటే మీరు చూసి తట్టుకోలేరు. నేను తట్టుకోలేను. పైగా ఇందాక చూశారు కదా, కొద్దిగా టైమింగ్ మిస్ అయి ఉంటే ఇద్దరినీ అమ్మ చూసేసేది. అప్పుడు మనమిద్దరం అనుకున్న ఆశయం నెరవేరేదా చెప్పండి? ఒక్కరోజుకే ఇంత కష్టంగా ఉంటే ప్రతిరోజు ఎలా మేనేజ్ చేస్తాను చెప్పండి? అందుకే అమ్మ ఇక్కడ ఉండడం సేఫ్ కాదని రేణుక వాళ్ళ ఇంట్లో ఉండడానికి ఒప్పించాను. నువ్వు చెప్పేది కూడా కరెక్టే. మన రేణు వాళ్ళ ఇల్లే కదా, మనం ఎప్పుడు చూడాలన్నా వెళ్ళి రావచ్చు. లేదంటే అమ్మే ఇక్కడికి వస్తుంది. మన ఆశయం నెరవేరాక అమ్మకు అన్ని విషయాలు చెప్పి మన దగ్గరే ఉంచుకుందాము. థ్యాంక్స్ అర్చన. నేనిప్పుడే అమ్మని తీసుకుని బయలుదేరుతాను. ఏంటలా చూస్తున్నారు? అమృతోదనా? అమ్మా అమృత, ఇన్నాళ్ళు మమ్మల్ని అందరినీ వదిలేసి ఎక్కడికి వెళ్ళావమ్మా? తాతయ్య, తను అమృత కాదు, అర్చన. అర్చన? ఏంటోదిరా, అమృతోదిని పట్టుకొని అర్చన అంటావేంటి? రేణుక, ఎవరితను? సారీ తాతయ్య గారు, నేను అశోక్ వర్మ గారి మనవరాలు అర్చనని. అచ్చం మీ అమృతలాగే ఉన్న అర్చనని. అర్చన, తిను చైతన్య, రేణుక వాళ్ళ మరిది. అమృత వీక్లేని చెప్పానే, తినే నడుపుతున్నాడు. నమస్తే తాతయ్య. నమ్మలేనట్టుంది కదూ? అర్చన అమృతలాగే ఉంటుందని చెప్పాను కదా. చూడండి, మన అమృతే బతికొచ్చినట్టు లేదు. అర్చన, మా తాతయ్య భుజంగరావు గారు. లే అమ్మా లే. దీర్ఘాయుష్మతి భవ. వీళ్ళందరూ నిన్ను అర్చన అంటున్నారు, నేను మాత్రం నమ్మలేకపోతున్నాను. అవునండి, తను అర్చన అని కోటీశ్వరుడి కూతురు. అమ్మ రేణుక, శర్వాణి, మీరు రమ్మని అడిగితే కాదన్నాను గాని అర్చన గారు రమ్మని అడిగితే కాదనలేకపోయాను. థ్యాంక్స్ అర్చన. ఆంటీని తీసుకొస్తానని మాటిచ్చావు, నీ మాట నిలబెట్టుకున్నావు. అవును, థ్యాంక్స్ అర్చన. రేణుక, శర్వాణి, నేను అర్చన్ని కాదు, మీ అమృతనే అనుకోండి. నేనే ఈ అమ్మకు కూతురు అనుకోండి. మా అమ్మని
మీ చేతుల్లో పెడుతున్నాను. మా అమ్మని మీరు కంటికి రెప్పలా చూసుకోవాలి. అమ్మా, అమృత, రేణుక, శర్వాణి ముగ్గురు ఫ్రెండ్స్ అట కదా. ఫ్రెండ్స్ అంటే ఒకరి బాధలు ఒకరు పంచుకునేవారు. నువ్వు రేణుక దగ్గరున్నా, శర్వాణి దగ్గరున్నా నీ అమృత దగ్గరున్నట్టేనమ్మా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం అర్చన? మేం చేయలేని పనిని నువ్వు చేశావు. మా ఆంటీని మా కోసం తీసుకొచ్చావు. మా మధ్యలో లేని అమృతని నీ రూపంలో మళ్ళీ తీసుకొచ్చావు. మేం పిలిస్తే రాని ఆంటీని నువ్వు కన్విన్స్ చేసి తీసుకొచ్చావు అర్చన. ఇంతకన్నా నీ రుణం ఎలా తీర్చుకోగలం అర్చన? మీరే అన్నారుగా మీ అమృతే వచ్చినట్టుందని. మీ అమృతకి ఇలాగే చేతులెత్తి దండం పెడతారా? మీ అమృత వస్తే ఇలాగే ఏడుస్తారా? మీరేడుస్తుంటే అమృత చూస్తూ ఊరుకుంటుందా? అందుకే నాకు తెలియకుండానే కన్నీళ్ళొచ్చేశాయి. మీ ముగ్గురిని ఇలా చూస్తుంటే నాకు పాత రోజులు గుర్తొస్తున్నాయి అర్చన. మేడం, ఇంతకాలం మీరు మా అమృత వదిలిలా ఉన్నారని చెప్తుంటే ఏమో అనుకున్నాను. మీరు ఇంతగా కలిసిపోతారని తెలిస్తే ఎప్పుడు మిమ్మల్ని చూడటానికి మీ ఇంటికి వచ్చేవాణ్ణి. అవునమ్మా. అర్చన గారు, ఫస్ట్ టైం మీరు మా ఇంటికి వచ్చారు. మీకు అభ్యంతరం లేకపోతే ఒకటి అడుగుతాను. మీరు కోటీశ్వరరాలు. మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళ ఇంటికి రావటమే రేర్. అడగాలో లేదో తెలీదు, కానీ అడుగుతున్నాను. మీరు మా ఇంట్లో భోజనం చేస్తారా? మీలాంటి వాళ్ళు అందరింట్లో భోజనం చేయరని తెలుసు. కాకపోతే మాకోసం ఈ ఒక్కసారి మా ఇంట్లో భోజనం చేయడం కుదురుతుందా అర్చన? అయ్యో, నేను మీ అమృతనే రేణు. మీతో పాటు కూర్చుని భోజనం చేయాలని నాకు ఆశగా ఉంది. రేణు, నాకు ఆకలేస్తోంది. అన్నం పెడతావా? అది మా అదృష్టం. రేణు, వెళ్ళి త్వరగా రెడీ చెయ్యి. అలాగే శర్వాణి. చాలు రేణు, మీరిద్దరు కూడా కూర్చోండి. మేం తర్వాత తింటాంలే అర్చన. లేదు, మీరు తింటేనే నేను తింటాను. కూర్చోండి. కూర్చోమ్మా.
అర్చన, చాలా రోజుల తర్వాత నా మనస్సుకు చాలా సంతోషం కలిగిందమ్మా. థ్యాంక్స్ అర్చన. అవును, మా రేణు కొడుకు గంగాధర్ ఎక్కడున్నాడు? కనపడట్లేదేంటి? ఏంటర్చన ఆలోచిస్తున్నావు? ఏం లేదు రేణుక, సింపుల్ గా ఇల్లు చాలా బాగుంది, అదే చూస్తున్నాను. అదిగో అది కిచెన్, ఇది పూజ గది, అది నేను నా గంగాధర్ ఉండేది. పైన తాతయ్య చైతన్యులుంటారు. రేణు, నీకు కొడుకున్న విషయం అర్చనకి తెలియదు కదా, గంగాధరం అంటే తనకెలా తెలుస్తుంది చెప్పు? బాబు రూమ్ లో పడుకున్నాడా? ఒకసారి నేను వెళ్ళి చూడొచ్చా? అయ్యో, నువ్వు అడగాల, నువ్వే వెళ్ళి చూడు. థ్యాంక్స్. ఒరే గంగాధర్, నేన్రా నీ అమృత పెద్దమ్మని. నీ పెద్దమ్మ వచ్చేసిందిరా. నాన్న, నీకు మీ అమ్మకు ఏ ప్రాబ్లమ్స్ రానివ్వదురా మీ పెద్దమ్మ. అమృత వదిన, వెళ్ళొస్తాను తాతయ్య గారు. మంచిదమ్మా, వెళ్ళిరా. శర్వాణి, బాయ్. జాగ్రత్త అర్చన. బాయ్ రేణు. జాగ్రత్తమ్మా. అమృత వదిన, అర్చన, ఏంటి శర్వాణి? టేక్ కేర్. ఏంటి వికాస్, అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? అర్చన గురించా? కాదంకల్, లక్ష్మి గురించి. లక్ష్మి గురించి ఇంకా ఆలోచించవలసిందే ఉంది. మనం అనుకున్న ప్రకారం పథకం వేసి ఆవిడ ఇంట్లోంచి బయటికి పంపించేశాం కదా. మీరు పథకం వేశారు కానీ పంపించలేదు. అదేంటి? మీరు దొంగతనం అంటగట్టారు కానీ బయటికి వెళ్ళమనలేదుగా. తనంతట తానే వెళ్ళిపోయింది. దానికి దీనికి పెద్ద తేడా ఏముంది? ఉంది. ఏ దిక్కు లేకుండా బిక్కు బిక్కుమంటూ మీ ఇంట్లో పడున్న ఆ లక్ష్మి బయట బ్రతికే ఆధారం గాని ఆదరించే అవకాశం గాని ఉంటే ఇన్నాళ్ళు మీ ఇంట్లో ఉండదు.
అలాంటి అవకాశం లేనప్పుడు మీరు దొంగతనం అంటగట్టిన డబ్బు దొరికింది కాబట్టి కాళ్ళ వేళ్ళ పడి మీ ఇంట్లోనే ఉంటుంది. ఆత్మాభిమానం కలవాళ్ళెవరూ అంత నిందపడ్డాక ఉండరు వికాస్. ఆకలి కన్నా ఆత్మాభిమానం గొప్పది కాదంకల్. ఇంతకీ నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో నాకు అర్థం కాలేదు వికాస్. లక్ష్మి బయటికి వెళ్లడం మీద నాకు కొన్ని అనుమానాలున్నాయి. ఏంటవి? ఆ లక్ష్మి ఆల్రెడీ నా గురించి గానీ మీ గురించి గానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిందా? అసలు ఎప్పుడు రాని శర్వాణి రేణుకలు ఆవిడ దగ్గరికి ఎందుకు వచ్చారు? చనిపోయిన అమృతకి తల్లి కాబట్టి అమృత ఫ్రెండ్స్ గా వచ్చి ఉండొచ్చు. అయినా ముందు ముందు ఫ్రీక్వెంట్ గా వస్తే ప్రాబ్లం అనే కదా మనం అలా చేసింది. ఏ విషయాన్ని కూడా అంత తేలిగ్గా తీసి పారేయకూడదు అంకల్. కామ్గా ఉండేవాళ్లే కారు చిచ్చుల్లో అడవుల్ని తగలేయగలరు. ఆ లక్ష్మి అర్చన దగ్గరికి కూడా అడపాదడపా వెళ్ళి వస్తుందంటే మీకు తెలియకుండా మీరు మాట్లాడుకునే కొన్ని విషయాలు సీక్రెట్గా విని అర్చనకి ఇన్ఫార్మ్ చేస్తుందేమో. నువ్వు లేనిపోయిన అనుమానాలు పెట్టగా మగడా. క్రిమినల్ బ్రెయిన్కి ఎప్పుడు అనుమానాలు వస్తేనే అది షార్ప్గా పనిచేస్తుంది. అయితే నువ్వు ఇప్పుడేమంటావు? మీ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయిన లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది? అర్చన దగ్గరకా? అక్కడికి ఎందుకు వెళుతుంది? ఏ ఎందుకు వెళ్ళకూడదు? అమ్మా, నువ్వు నా కూతురులా ఉన్నావు, 4 రోజులు నీ దగ్గర ఉంటాను అని వెళ్ళే ఛాన్స్ ఉంది. లేకపోతే శర్వాణి రేణుకల దగ్గరికి వెళ్ళాలి. లక్ష్మి ఎక్కడుంది, ఏం చేస్తుంది అన్న విషయం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఆమె మీద ఒక కన్ను వేసి ఉంచడం మనకు చాలా అవసరం అంకల్. ఒరే గంగాధర్, నేన్రా నీ అమృత పెద్దమ్మని. నీ పెద్దమ్మ వచ్చేసిందిరా. నాన్న, నీకు మీ అమ్మకు ఏ ప్రాబ్లమ్స్ రానివ్వదురా మీ పెద్దమ్మ. ఎస్ ఎస్, తను అర్చన కాదు, అమృత వదినే. తను మాట్లాడే విధానం, చూసే విధానం, ఆలోచించే విధానం ఇవన్నీ అమృత వదినవే. 100% తన అర్చనగా నటిస్తున్న అమృత. చైతన్య, ఈ ప్రపంచంలో ఏ తల్లైనా స్పర్శను బట్టి తన పిల్లల్ని గుర్తించగలుగుతుంది. ఆ స్పర్శే నన్ను పొరపాటు పడేలా చేసింది. ఒక తల్లిని నేనే పొరపడ్డాను. నువ్వు పొరపాటు పడడంలో తప్పులేదు చైతన్య. అర్చన కారు, బంగ్లా, హోదా అన్నీ ఉన్న ఓ పెద్దింటమ్మాయి. తను మన అమృతలా ఉండడం మనకి వరమనుకోవాలి గాని అనుమానించకూడదు బాబూ. అనుమానం వేరు, నమ్మకం వేరు. నేను అర్చన గారిని అనుమానించట్లేదు. తను మా అమృత వదిన అని నమ్ముతున్నాను. నమ్మకం వేరు, నిజం వేరు చైతన్య. అబద్ధం కూడా ఒక్కొక్కసారి నమ్మిస్తుంది, కాని నిజం అబద్ధంలా ఎప్పటికీ మోసం చేయదు. నువ్వు పొరబడుతున్నావు చైతన్య. పోలీస్ రికార్డు ప్రకారం అమృత ఎప్పుడో చనిపోయింది. పోలీస్ రికార్డ్స్ లో మాత్రమే చనిపోయింది. మీ దృష్టిలో, నా దృష్టిలో, మనందరి దృష్టిలో అమృత వదిన చనిపోలేదు. అందుకే మీ డిపార్ట్మెంట్ చనిపోయిందని కన్ఫర్మ్ చేసినా మీరు అమృత కోసం వెతికారు. చనిపోయిందని తెలిసి కూడా ఏ నమ్మకంతో అమృత వదిన కోసం వెతికారు శర్వాణి గారు? ఆ నమ్మకంతోనే చెప్తున్నాను, తను మా అమృత వదినే. చైతన్య, ఎందుకు మొండిగా వాదిస్తున్నా? కన్న తల్లే చెప్తుందిగా తనే పొరపాటు పడుతున్నానని. నాకు శర్వాణికి కూడా ఆంటీలాగే అనిపించింది. అమృత డ్రెస్ వేసుకున్న ప్రతిసారి నాకు శర్వాణికి నీలాగే తను మన అమృతే అన్న ఫీలింగ్ కలుగుతుంది. అర్చన డ్రెస్ లో చూసినప్పుడు తను మన అమృత కాదనిపిస్తుంది. డ్రెస్సులు మారితేనే ఫీలింగ్స్ మారిపోతుంటే అలాంటి ఫీలింగ్స్ ని పట్టుకుని అర్చనని అమృత వదినే అంటే ఎలా? ఒకసారి అమృతలా, మరోసారి అర్చనలా తను డ్రెస్లు ఎందుకు మారుస్తుందో ఒకసారి ఆలోచించారా? తనలా మారడానికి
మేమే కారణం చైతన్య. మేమే జడవేశాం. మేమే అర్చనకి అమృత లాంటి డ్రెస్ వేశాం. మా ముచ్చట కోసం అర్చనని అమృతగా మార్చుకున్నాం. మాకోసం అర్చన అమృతలా తన స్టైల్నే మార్చుకుంది. మమ్మల్ని కలిసిన ప్రతిసారీ తనని అమృతలా ఉండమని మేమే కోరాం చైతన్య. అవును చైతన్య, అర్చన మాకోసం అలా ఉంటుంది. ఆ ఇంట్లో ఎక్కువ రోజులున్నదాన్ని నేనే చైతన్య. తను అమృత కాదు, అర్చన. ఆంటీ, మీరంతా కళ్ళెదిటి అమృతోదిని పెట్టుకొని గుర్తించే స్టేజ్లో లేరు మీరు. తను నా అమృతోదినే. మిమ్మల్ని ఎలా నమ్మించాలో నాకు అర్థం కావడం లేదు. చైతన్య, ఒకసారి అర్చనలా, మరోసారి అమృతలా, నాకు రేణుకకు, చివరికి లక్ష్మి ఆంటీకి కూడా అనిపిస్తుందంటే వినవా? నువ్వు అర్చనని ఫస్ట్ టైం చూసావుగా, అందుకే నీకలా అనిపించింది. అబ్బా, అర్చన్ని ఫస్ట్ టైం చూస్తున్నాను, మరి అమృతోదిని ఫస్ట్ టైం చూస్తున్నానా? నాకు తెలీదా? అమృతోదిని ఆ మాత్రం నేను గుర్తుపట్టలేనా? చైతన్య, ఏ మనిషి అయినా తాను బతికుండగా తన ఫోటోకి దండ వేసి ఉండటం చూడలేదు. నిజంగా తాను బతికుంటే మీరందరూ అనుకున్నట్టు నేను చనిపోలేదు అని చెప్పదు. అమృతోదిని చెప్పదు తాతయ్య. ఎస్, మా అమృతోదిని మాత్రమే అలాంటివి చూస్తూ భరిస్తుంది. తను చనిపోయినా పర్వాలేదు, పక్కవాళ్ళు బాగుండాలని కోరుకుంటుంది. అయినా మీ ఫ్రెండ్ గురించి మీకు తెలీదా? స్పెషల్గా నేను చెప్పాలా? అంటే అమృత బ్రతికే ఉండి కూడా మనందరి దగ్గర దాస్తుందంటావా? చెప్పలేం, దాస్తుందేమో. అవును, నీ పేరేంటో చెప్పలేదు.